హాయ్, వెల్కమ్ టు దోరాస్ అకాడమీ. మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి జూన్ నెలలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 5th క్లాస్ నుంచి 6th కి నవోదయలో ఎంటర్ అవడానికి, అలాగే 8th నుంచి 9th కి నవోదయలో ఎంటర్ అవడానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది నవోదయ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. దీనికి మొత్తంగా చాలా వెరీ ఎఫిషియెంట్ స్కూల్స్ ఇవి. నిజం చెప్పాలంటే అన్ని ఎక్విప్మెంట్స్ చేస్తారు, ల్యాబొరేటరీ డెవలప్ చేస్తారు స్కూల్ ఏజ్లోనే 6th నుంచి. అలాగే అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అన్ని సౌకర్యాలు కూడా ఫ్రీగా కల్పిస్తారు, ఫుడ్, బెడ్ అన్ని కూడా. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఏదైతే కార్పొరేట్ విద్యాలయాల్లో నేర్చుకుని లక్షలు ఖర్చు పెట్టి చదువుతాం, అంత క్వాలిటీ, అంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఇస్తూ టైం డిసిప్లైన్ కూడా అలవాటు చేస్తూ ఉంటారు ఒక విద్యార్థులకి. 5th to 6th to 10th చదివే విద్యార్థులకి ఆల్మోస్ట్ 12th కూడా చదవచ్చు. అదే దీనికి లాస్ట్ డేట్ ఆల్రెడీ జూన్ లో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సంవత్సరం ఎర్లీగా. లాస్ట్ డేట్ ఏంటంటే జూలై 29 సమీపిస్తుంది. అయితే ఎంఈఓ గారు, డిఓ గారు ఈ రోజు మనకి ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, అనకాపల్లి జిల్లాలో, ఎస్పెషల్లీ అనకాపల్లి జిల్లాలో 35,000 మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతుంటే కేవలం 2,000 మందే నవోదయ స్కూల్స్ కి అప్లై చేశారంట. లాస్ట్ ఇయర్ సుమారు 9,500 మెంబర్స్ అప్లై చేశారు. ఈ సంవత్సరం అవేర్నెస్ లేకో మరి దీనిపైన తెలియకపోవడం వల్ల అప్లై చేయలేదు, అందువల్ల మేము ముందర రావడం జరిగింది. కాబట్టి అనకాపల్లి జిల్లా అవచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, మన అనకాపల్లి జిల్లా అయితే ఎస్పెషల్ మన విశాఖకి కొమ్మాది నవోదయ స్కూల్ ఉంది. కేవలం 2,000 మంది అప్లై చేశారు. ప్రతి ఒక్కరు కూడా 5th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా నవోదయకి ఎంట్రన్స్ కి అప్లై చేసి మీ యొక్క టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ యొక్క సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నవోదయలో అథమెటిక్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ అనే సెక్షన్ ఉంటుంది. ఇది మీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఎన్ని డిగ్రీలు చదివినా, ఎన్ని పీజీలు చేసినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా ఫైనల్ గా జాబ్ కూడా కావాలనుకుంటారు. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకున్నా ఈ టెక్నిక్, లాజికల్ అనేది, మెంటల్ ఎబిలిటీ అనేది అవసరం. అలాగే దాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు, సాఫ్ట్వేర్కి వెళ్ళాలన్నా సరే ఎగ్జామ్ ఉంటుంది దానికి కూడా. అలాగే క్యాంపస్ సెలక్షన్ కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా మీకు మెంటల్ ఎబిలిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్ ఇక్కడ బేస్ ఎగ్జామ్ నవోదయ అనేది. దీని అందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ మాత్రం డిసెంబర్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రాయడానికి అందరూ కూడా అప్లై చేసి మీ స్కూల్స్ నుంచి అప్లై చేసి మీ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. దాని ద్వారా మీకు ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఒక స్పిరిట్ డెవలప్ అవుతుంది. అలాగే మెంటల్ గా మీరు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో మెంటల్ ఎబిలిటీ చేయడం అనేది, మ్యాథ్స్ చేయడం వల్ల కొన్ని గ్రిప్ అవుట్ వస్తూ ఉంటుంది ప్రతి ఎగ్జామ్ పైన. మీరు రాయాలి, ఇలా ఉండాలి, టైం సెన్స్ ఇలా ఉంటుంది ఎగ్జామ్ లో, ఇలాంటివి అలవాటు అవుతాయి. రెగ్యులర్ ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా అప్లై చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.